గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. సో ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నాను. అందులోకి ఒక 5 eggs బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి మనకి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ టొమాటోస్. పక్కన ఇలాంటిది ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ గీ వేసుకున్నాను. సో ఇందులోకి మనం గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఇంకా ఆనియన్స్ రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. సో మనం ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అండ్ టొమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బిర్యానీ కంటే ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ అలా నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. సో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో మనం సాల్ట్ అనేది ఇప్పుడే చూసుకోవాలి, తర్వాత వేసుకుంటే అంతగా మొత్తం అంతా కలరు. సో ఇప్పుడే సాల్ట్ కారం ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసేసుకోవాలి. వాటర్ అయితే చూసినా కదా ఈ విధంగా బాయిల్ అవుతుంది. సో మనం రైస్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా దాని పని చూసుకుంటుంది. మనం మూత పెట్టేసుకోవాలి. ఇంకా మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutes అది కుక్ అయిపోయినట్టే. సో పైన కొంచెం ఇలా గీ వేసుకుంటే బాగుంటుంది. సో కలుపుతున్నాం ఒకసారి. చాలా ఈ బిర్యానీ అయితే అయిపోయింది. సో మీకు చూపించిన విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా ఇంట్లో సూపర్ టేస్ట్ వస్తుంది. చూస్తున్నాను, చాలా ఈజీ ప్రాసెస్. సో చక్కగా ఉడికిపోయింది మనకి.